అండి ఇప్పుడు మనము అందమైన చక్కటి మంగళహారతి శ్రీకృష్ణుని మంగళహారతి పాట విని నేర్చుకుందాము. తర్వాత పాట చివర శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన నైవేద్యము కాయము ఉండలు, అటువంటి ఉండలు ఎలా తయారు చేయాలో, ఆ ఇష్టమైన నైవేద్యపు ఉండలు ఎలా తయారు చేయాలో నేను మీకు చెప్తానండి. మరైతే పాట విందాము. చక్కటి మంగళహారతి పాట మనందరం నేర్చుకుందాం. వేణుగానలోల కృష్ణ వేదాంత వేద్య కృష్ణ వైకుంఠవాస కృష్ణ పాహి మంగళం. వేణుగానలోల కృష్ణ వేదాంత వేద్య కృష్ణ వైకుంఠవాస కృష్ణ పాహి మంగళం. భక్తరక్షకా కృష్ణ బాలగోపాల కృష్ణ భక్తవత్సల కృష్ణ బాలగోపాల కృష్ణ భక్తరక్షకా కృష్ణ భవ్యమంగళం. వేణుగానలోల కృష్ణ వేదాంత వేద్య కృష్ణ వైకుంఠవాస కృష్ణ పాహి మంగళం. నందనందనా కృష్ణ నవనీతాచోర కృష్ణ సుందరావదన కృష్ణ నిత్యమంగళం. నందనందనా కృష్ణ నవనీతాచోర కృష్ణ సుందరావదన కృష్ణ నిత్యమంగళం. వేణుగానలోల కృష్ణ వేదాంత వైద్య కృష్ణ వైకుంఠవాస కృష్ణ పాహి మంగళం. నీలమేఘ శ్యామ కృష్ణ నిత్య నిర్మలా కృష్ణ జగన్మోహన కృష్ణ జయ మంగళం. నీలమేఘ శ్యామ కృష్ణ నిత్య నిర్మలా కృష్ణ జగన్మోహన కృష్ణ జయ మంగళం. వేణుగానలోల కృష్ణ వేదాంత వేద్య కృష్ణ వైకుంఠవాస కృష్ణ పాహి మంగళం. వేణుగానలోల కృష్ణ వేదాంత వేద్య కృష్ణ వైకుంఠవాస కృష్ణ పాహి మంగళం. వేణుగానలోల కృష్ణ వేదాంత వేద్య కృష్ణ వైకుంఠవాస కృష్ణ పాహి మంగళం. వైకుంఠవాస కృష్ణ పాహి మంగళం. వైకుంఠవాస కృష్ణ పాహి మంగళం. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనం ప్రసాదం కాయం ఉండలు ఎలా తయారు చేయాలో చెబుతున్నాను, వినండి. ఒక బౌల్లోకి అన్ని సమభాగాలుగా జీలకర్ర, వాము, మిరియాలు, శొంఠి అన్నీ సమపాళ్ళలో తీసుకోవాలి. వేరే పాత్రలోకి కొద్దిగా బెల్లం తరిగి పెట్టుకోవాలి, కొద్దిగా నెయ్యి. మరి నేను చెప్పిన ఈ పదార్థాలన్నిటిని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకొని పొయ్యి మీద బాండీ పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి ఈ మెత్తటి పౌడర్నంతా చక్కగా నేతిలో వేయించుకొని వేగిన తర్వాత ఆ తురుముకున్న బెల్లాన్ని అందులో వేసి కదుపుతూ మరికొద్ది నెయ్యి పోసి అది దగ్గర పడుతున్నప్పుడు చక్కగా సువాసన కోసం జాజికాయ పొడి, తర్వాత యాలక్కాయ పొడి కావాలంటే వేసుకొని దగ్గరికి అయిపోతుందండి. దగ్గరికి అయిపోయి నల్లగా వస్తాయి. ఆ నల్లటి చల్లారిన తర్వాత మనకి ఇష్టమైన రీతిలో మీకు ఇష్టమైనట్లు చిన్న చిన్న ఉండలుగా చేసి అవి శ్రీకృష్ణునికి నివేదన చేస్తే అవి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాతమైన నైవేద్యము కాయము ఉండలు. ఈ కాయం ఉండలు మన ఇళ్లలో గర్భవతులైన వాళ్ళు ప్రసవించినప్పుడు కూడా పాలు పడటానికి ఇవి వాడతారండి. అలనాడు దేవకి మాత ఈ కాయము ఉండలు అలా తినిందని మనకు కూడా మన పెద్దలు ఈ కాయం ఉండలు పెడతారు. అది శ్రీకృష్ణునికి కూడా ఎంతో ఇష్టమైన ప్రసాదం. మరి ఈ ప్రసాదాన్ని మీరు కూడా శ్రీకృష్ణునికి నివేదించండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.